ఎవరికి వేస్తావు ఓటు? జగన్ సార్కు జగన్ సార్కి ఏం చేస్తాం మన సారే వస్తారు జగనే. ఎప్పుడైనా జగనే మేడం వచ్చేది, తగ్గేదేలే మేడం, జగనే. ఏ తలుపు తట్టినా కూడా దేవుళ్ళ ఫోటోలు లేదంటే వాళ్ళ పేరెంట్స్ ఫొటోస్ ఉంటాయి కదా, బట్ ఇక్కడ చూడండి ఒకసారి. పెద్దమ్మ తల్లికి 24 గంటలు ముక్కుతాండ నేను సార్ గెలిచాలని. రూములు ఇచ్చినారు, పెన్షన్ ఇచ్చారు, భూమి వచ్చింది. 2024 సీఎం ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి. గెలిచేది అయితే జగన్ సారే మేడం, ఇదైతే ఖచ్చితంగా. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. 2019లో వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది. 5 ఏళ్ళు పూర్తి చేసుకుంది. కట్ చేస్తే 2024 ఎన్నికలు వచ్చేసాయి. మళ్ళీ తెరపైకి వివేకానంద రెడ్డి మరణం ఇష్యూ ఈ వైఎస్ కుటుంబంలోనే 2 వర్గాలుగా విడిపోయి ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకునే పరిస్థితి. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి రాజారెడ్డికి సొంత గ్రామం, సొంత పట్టున్న ఊరు బలపనూరు. ప్రస్తుతం మనం బలపనూరులో ఉన్నాము. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ హౌస్ కనిపించింది. ఆ ఇంట్లో వాతావరణం, ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు, ఎలా ఉంటుంది అని చెప్పి చూపించాలని నేను ట్రై చేశాను. వై? బికాజ్ 2019 ఎన్నికల్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో వివేకానంద రెడ్డి మరణం, 24లో కూడా అలాంటి సిచ్యువేషనే. ఇంకా ఒక క్లారిటీ కూడా ఆ కేసులో రాలేదు. ఆరోపణలు ప్రత్యారోపణలు మళ్ళీ ఈ ఎన్నికల సమయాన తెరపైకి వచ్చాయి. ఆ వివేకానంద రెడ్డి మరణం తర్వాత అతను పెళ్లి చేసుకున్న 2వ భార్య ఎక్కడుంది, ఆమెకి సంతానమైన కుమారుడు ఎక్కడున్నారు, వివేకానంద రెడ్డి చివరి రోజుల్లో గడిపిన ఇల్లు ఎలా ఉంది, ఇలాంటి ఫ్యాక్టర్స్ ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ నా వెనక కనిపిస్తున్న ఈ ఇంట్లో వివేకం సార్ చివరి నిమిషం వరకు, అంటే తన ప్రాణాలు కోల్పోయిన రోజు కూడా ఇదే ఇంట్లో ఉన్నారు. తన చివరి డేస్ అన్నీ కూడా ఇక్కడే ఆయన గడిపారు. ఇక్కడున్న గ్రామస్తులతో, ఇక్కడున్న స్థానికులతో ఆయన చాలా అనుబంధాన్ని పెనవేసుకొని ఉన్నారు. మనం ఇంట్లోకి వెళ్ళి ముందుగానే ఒకసారి వాళ్ళ 2వ భార్యగా చెప్తున్న షమీం వాళ్ళ మదర్ని కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేశాం. బట్ తను అసలు యాక్సెప్ట్ చేయట్లేదు, తనకి ఇష్టం కూడా లేదు. వద్దు, మాకు ఇబ్బంది పెట్టొద్దు, ఇష్టం లేదు మాకు మీడియా ముందుకు రావటం అని తను చాలా నిస్సహాయ స్థితిలో చెప్తున్నారు. ఎందుకు అంటే మాకు చాలా థ్రెటనింగ్ ఉంది, మమ్మల్ని ఎవరేం చేస్తారో తెలియదు, మాకు ఏదైనా జరిగితే మా జీవితాలు మేము కోల్పోతే మాకు ఎవరు దిక్కు అనే ఒక అభిప్రాయాన్ని తను వెల్లడిస్తూ ఉన్నారు. వివేకానంద రెడ్డి గారు 2వ పెళ్లి చేసుకున్నది వాస్తవమే, కుమారుణ్ణి కన్న విషయం వాస్తవమే, ఇక్కడే తన జీవితాన్ని చివరి నిమిషం వరకు గడిపిన విషయం కూడా వాస్తవమే. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా దాన్ని మీడియాలో చెప్పడానికి కావచ్చు, లేదంటే ముందుకొచ్చి మాట్లాడడం కావచ్చు, ధైర్యం చేయలేని పరిస్థితి. అలాంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్స్ ప్రస్తుతం బలపనూరులో ఉన్నాయి. కానీ జగన్ గారి పైన అభిమానం కావచ్చు, వివేకానంద రెడ్డి పైన ఒక అభిమానం కావచ్చు, అవినాష్ పైన అభిమానం కావచ్చు, 1% కూడా తగ్గలేదు. వివేకానంద రెడ్డి మర్డర్ ఇష్యూ జరిగిపోయింది. కారణాలు ఏవైనా సరే మా అభిమానం మాత్రం జగన్ పైన అలానే ఉంది, అవినాష్ రెడ్డి గారి పైన అలానే ఉంది మాత్రం వాళ్ళు గంటాపదంగా చెప్తున్నారు. ఈ ఊర్లో 850 ఇళ్ళు ఉన్నాయి. ప్రతి ఒక్క గడప జగన్ మోహన్ రెడ్డి నామస్మరణమే, ప్రతి ఒక్క ఇల్లు కూడా జగన్కే ఓటు వేస్తామనే నినాదమే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. సో వివేకానంద రెడ్డి ఇల్లు ఎలా ఉంది, ఆయన ఇంట్లో వాతావరణం ఎలా ఉంది అని చూపించడంలో భాగంగా ఇక్కడ నేను ఒక్కసారి ఆగి ఈ దృశ్యాలు మీకు చూపిస్తున్నాను. దిస్ ఈజ్ వివేకానంద రెడ్డిస్ హౌస్. తను చనిపోయిన తర్వాత అతని 2వ భార్య తల్లిదండ్రులు మాత్రమే ఇందులో ఉంటున్నారు. షమీం ఎక్కడుందో తెలియదు. కొంతమంది చెన్నై అంటున్నారు, మరికొంతమంది హైదరాబాద్ అంటున్నారు. ఆమె మీడియా ముందుకు వచ్చినా, తెర మీదకి వచ్చినా కూడా తనకి థ్రెటనింగ్ ఎక్కువైపోతుంది, తనని కాపాడడానికి ఎవరు లేరు అని ఒక బాధతో తను మీడియా ముందుకు రావట్లేదు అని చెప్పి ఇక్కడున్న ఇతర రిలేటివ్స్ అంతా కూడా మనతో చెప్తూ ఉన్నారు. ఇక చాలామంది ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు అనేక విషయాలపైన స్పందిస్తూ ఉన్నారు. ఇక్కడ బలపనూరులో ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది, వైఎస్ వివేకానంద రెడ్డి గారు